అమ్మవారి యొక్క 99వ నామం మూలాధారైక నిలయాయై నమః. మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా కలిగినది అని అర్థం. మన శరీరంలో వెన్నెముక క్రింది కొసకు అడుగున ఉండే చక్రాన్నే మూలాధారం అంటారు కదా. శిరస్సు నుండి పాదాల వరకు 27 నక్షత్రాలను న్యాసం చేస్తే వెన్నెముక క్రింది కొస వద్దకు మూలా నక్షత్రం వస్తుంది. నక్షత్రాల్లో మూలా నక్షత్రం వస్తుంది. అందువల్ల ఈ చక్రాన్ని మూలాధార చక్రం అన్నారు. మన శరీరంలోని భౌతికపరమైన బలం యావత్తూ కూడా మనం కూర్చున్నప్పుడు ఈ బిందువు వద్ద ఒత్తిడి కలిగి కేంద్రీకృతం అవుతుంది. అందుకే మనం కూర్చోగలుగుతున్నాం. భౌతికమైన బలానికి ఆధార బిందువు అవటం చేత మూలాధార చక్రము అన్నారు. దీన్ని ఆంగ్లంలో బేస్ సెంటర్ అంటారు. ఇది భౌతికమైనది కాదు, శక్త్యాత్మకమైన చక్రం అంటే వైటల్ సెంటర్. కానీ ఇది మనలోని పృథ్వీతత్వాన్ని నియంత్రణం చేసే స్విచ్ లాంటి చక్రం, అంటే స్టీరింగ్ వీల్ అన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరణ తర్వాత మాస్టర్ గారు చెప్పేదానిలో మనం వివరంగా చెప్పుకుందాం. అంటే ఇక్కడ ఏమిటి, అమ్మవారి యొక్క పుట్టినీళ్ళు మూలాధారమే. భౌతిక శరీరధారణకు తల్లి గర్భంలో జీవికి పునాది మూలాధారం వద్దే జరుగుతుంది. ఒక శరీరం కావలసి వచ్చినప్పుడల్లా మూలాధారం కావలసి వస్తుంది. అంటే ఇంటికి పునాది ఎలాగో, బేస్మెంట్ ఎలా వేసుకుంటున్నామో, కుండలిని యోగ సౌధానికి ఈ మూలాధారం అలాంటిదన్నమాట. వెన్నెముక లేని జీవులకు కూడా భావాతీతమైన శక్తి కేంద్రంగా ఈ మూలాధారం ఉంటుంది. ఈ మూలాధారాన్నే కులకుండం అని అంటారు. కుండలిని శక్తి అనే అమ్మవారి ఇక్కడ 3.5 చుట్లు చుట్టుకుని ఉంటుంది. సాధారణంగా నిద్రిస్తూ ఉంటుంది అని ఆదిశంకరాచార్యులు వారు కూడా సౌందర్యలహరిలో స్వపిషి కులకుండే కుహరిణి అని తెలియజేస్తారట. సామాన్య మానవుడు దీని సంగతి గురించి స్పందించడు, కానీ ఉపాసకుడు, యోగ సాధకుడు ఈ శక్తిని జాగృతం చేసి యోగ సిద్ధిని సాధిస్తాడు. ఈ యోగ సాధన ఈ చక్రంతోనే ప్రారంభమవుతుంది. అంచేత ఈ చక్రం అమ్మవారికి నివాస స్థానంగా, ప్రారంభ బిందువుగా సంకేతిస్తారు. ఇది సుషుమ్నా నాడికి ప్రారంభ లేదా మూల బిందువు అవడం వల్ల దీన్ని మూలాధారం అన్నారు. చూడు, రాబోయే చెట్టు యొక్క పూర్తి వృత్తాంతం మనం ఎదగబోయేటటువంటి చెట్టు యొక్క పూర్తి వృత్తాంతం ఏ విధంగా అయితే ఒక విత్తనంలో నిక్షిప్తమై నిద్రాణమై గుప్తంగా ఉంటుందో, అలాగే మనకు సంబంధించినటువంటి శక్తి సామర్థ్య వికాస లక్షణాలన్నీ కూడా ఈ కుండలిని శక్తిలో నిక్షిప్తమై సుషుప్తి స్థితిలో మూలాధారం చక్రం వద్దే ఉంటాయి. కాబట్టి కుండలిని శక్తికి ఈ మూలాధారం నివాస స్థానం అవుతుంది అన్నారు. మూలాధార చక్రమే తన నివాస స్థానంగా కలది అని క్లుప్తంగా ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.